హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. సారీ పిల్లలు, నాకు వీడియో పెట్టడం చాలా ఆలస్యం అయిపోయింది. బట్ ఈసారి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి నేను అసలు ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా? ఇవాళ మనం చెప్పుకుంటున్న కథకి కంటిన్యూయేషన్గా పార్ట్ 4తో మీ ముందుకు వచ్చేసాను. మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఈ వసంత బలదేవులు మన రాజుగారిని బాగు చేయడానికని బయలుదేరతారు కదా. అడవుల్లోకి బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ముసలావిడ ఇంటి దగ్గర ఆగి భోజనం చేసి రెస్ట్ తీసుకొని పడుకుని ఉంటారు. అంతవరకు చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. అయితే వాళ్ళు పడుకుని నిద్ర లేచే టైంకి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడనమాట. సన్సెట్ అవ్వబోతూ ఉంటుంది. అంటే 5, 6 ఆ ప్రాంతం అవుతుంది అనమాట. సరే, మెల్లిగా బద్ధకంగా వాళ్ళు నిద్రలేస్తారు. వసంత బలదేవులు నిద్ర లేచేటప్పటికి ఈ ముసలావిడ ఏం చేస్తుంది, వీళ్ళకి పాపం ఆకలి లేస్తున్నాయేమో అని చెప్పి ఉండండి నాయన, లేచారు కదా, మొహం కడుక్కుని అలా నది దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రండి, నేను మీకు పలహారం చేశాను, ఆ పలహారం తినేసాక మీరు అసలు అదేంటో చెప్దురు కానీ అంటే సరే అని వాళ్ళు వెళ్ళి మొహం కాలు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటారు అనమాట. అరుగు మీద కూర్చుంటే ఆవిడ అరటి దొప్పల్లో శనగలు ఉడకబెట్టి తాళింపేసి ఇస్తుందనమాట. వేడి వేడిగా చక్కగా అవి తినేసి అప్పుడు వాళ్ళు కథ చెప్తారనమాట. అమ్మా, అవ్వా, ఇలా మా రాజుగారికి ఇలా జరిగింది, సో మేము అందుకని మాకు ఇట్లా చెప్పారు, ఇలా తీసుకురమ్మని చెప్పి, సో అవి తీసుకురావడానికని మేము బయలుదేరాము. ఇంతకీ నీ కథ ఏంటి, నువ్వేంటి ఇంత క్రూరారణ్యంలో ఇక్కడ నువ్వు ఒక్కదానివి ముసలిదానివి ఎవరో దిక్కు మొక్కు లేకుండా ఉన్నావు అంటే తను చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట. ఆ ముసలవ్వ ఏమని చెప్తుందంటే, అగో అక్కడ పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, ఆ పర్వతాల వెనకాల వరదక్షుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి భువనమోహిని అనే ఒక అందమైన కూతురు ఉంది. నేను ఆ రాజుగారి రాజ్యంలోనే పనిచేస్తాను, ఆ పాపని నేనే పెంచి పెద్ద చేశాను, అంటే కేర్ టేకర్, నాని టైప్ అనమాట. నేనే పెంచి పెద్ద చేశాను. అయితే ఆ పాప అమ్మాయి చాలా జగదేక సుందరి, చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ఇలానే కొలంలోకి వెళ్ళి అదేంటి స్నానం చేద్దామని ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఒక పొగ మంచు వచ్చి కప్పేసింది. ఆ పొగ మంచులో అదేంటి తను కూడా మాయమైపోయింది. సో అప్పటి నుంచి మా రాజుగారు ప్రకటిస్తున్నారు, ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకొస్తారో, ఆ యువరాణిని తీసుకొస్తారో, పట్టి అప్పగిస్తారో వాళ్ళకి ఆవిడనిచ్చి వివాహం చేస్తాము, ప్లస్ సగం రాజ్యం కూడా ఇస్తాను అని ప్రకటించారు. ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఎవరూ సక్సెస్ అవ్వలేకపోయారు. సో కాబట్టి నన్ను రాజుగారు ఏం చెప్పారంటే, ఇలాంటి చంపకారణ్యం లాంటి ఘోర అరణ్యంలోకి ఎవరైనా సంచరిస్తూ కనిపించారంటే వాళ్ళు చాలా వీరుల కింద లెక్క. సో వాళ్ళకి నువ్వు మన రాజకుమార్తె ఫోటో చూపించి, అదే చిత్రపటం చూపించి ఆమె గురించి చెప్పు, వాళ్ళు ఏమన్నా ప్రయత్నిస్తారేమో చూడు అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ కాపు కాస్తున్నాను బాబు, నీ బొట్టు బాటసార్లు వీరులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి చెప్దామని అంటే, అప్పుడు ఈయన అంటాడు, ఓహో మీరు వసంతుడు అంటాడు. ఓహో అయితే యువరాణికి కూడా అదే సమస్య అనమాట, మేము ఎలాగో అదే పని మీద వెళ్తున్నాము, తప్పకుండా మీ యువరాణిని ఆచూకీ తీసుకొస్తాము, మాకు దాని రహస్యం అంతుపట్టిందంటే, కానీ ఇంతకీ ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాడనమాట. అయితే ఉండండి నాయనలారా అని చెప్పి లోపలికి వెళ్ళి ఆవిడ చిత్రపటం ఒకటి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. ఇదిగో ఈవిడే మా యువరాణి, ఈ అమ్మాయి తప్పిపోయింది, భువనమోహిని అని చెప్తారనమాట. అయితే ఆ ఫోటో చూసి వీళ్ళందరూ అనుకుంటారు, అబ్బా చాలా బాగుంది అమ్మాయి, నిజంగానే అనుకుంటారనమాట, నిజంగానే భువనమోహిని లాగా ఉంది అని. అయితే వీళ్ళు ఈ వసంత బలదేవులు అనుకుంటారు, సరే మేము ఎలాగో అదే ప్రయత్నం మీద ఉన్నాం కదా, ఖచ్చితంగా ఆవిడ జాడ తెలిస్తే మేము తప్పకుండా పట్టుకొని తీసుకొస్తాము అని చెప్పి ఇంకా మేము బయలుదేరుతాము. రాత్రిపూట ప్రయాణం చేస్తే కానీ ఎవరికి డౌట్ రాదు, పగలనుకో కొంచెం అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది. రాత్రిపూట ఇంత ఘోరారణ్యంలో, చంపకారణ్యం లాంటి అరణ్యంలోకి వస్తాము అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి మేము ఇప్పుడు నైట్ అంతా ప్రయాణం చేస్తాము అంటే, సరే నాయన అని చెప్పి వాళ్ళకి సరిపడా ఫుడ్, వాటర్ అన్నీ ఇచ్చి పంపిస్తుంది అనమాట ముసలావిడ. అయితే ఇంతకీ వాళ్ళు అడుగుతారు, నీకేమన్నా ఐడియా ఉందా ఎటువైపు మేము స్టార్ట్ అయితే బెటర్ అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు అంటుంది, మా రాజ్యంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మంత్రాలు అంజనాలు వేసి తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి నార్త్ వైపు స్ట్రైట్గా వెళ్తే
ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి మీరు అలా అని కొన్ని గుర్తులు చెప్తుందనమాట. అలా గుర్తుల్లో మీరు ప్రయాణించండి, మీకు ఏమన్నా ఉపయోగం కనిపించవచ్చు అని చెప్తుందన్నమాట. అయితే కానీ జాగ్రత్త సుమా, అక్కడ మనుషులను తినే నరమాంస భక్షకులు ఉంటారు. సో హ్యూమన్ ఈటర్స్ అంటారు అనమాట. సో వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా చాలా బలంగా పొడవుగా ఉంటారు. వాళ్ళకి జంతువులకి పెద్దగా తేడా ఉండదు. వాళ్ళ నుంచి మీరు జంతువులతోటి ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తుంది అనమాట. సరే అలాగే అవ్వ, చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు గుర్రాలెక్కి కంటిన్యూస్గా వెళ్తూ ఉంటారనమాట. అట్లా సాయంత్రం 6ంటికి బయలుదేరిన వాళ్ళు అర్ధరాత్రి 12 వరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే చంపకారణ్యం దాటి ఇంకో దట్టమైన అడవిలోకి ఎంటర్ అవుతూ ఉండగా చీకటి పడిపోతుంది అనమాట. చీకటి పడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో చాలా చీకటి పడిపోయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని, వెళ్దామా ముందుకంటే లేదు వెళ్ళిపోదాము, మనం ఇలాంటి అడవులు దాటాలి కదా, అప్పుడే మనకి తొందరగా గమ్యం చేరుకోగలుగుతాము అని అనుకుని వెళ్తూ ఉండగా అక్కడ సడన్గా చాలా ఘోరమైన శబ్దాలు, పెద్ద పెద్ద భీకరమైన అరుపులు శబ్దాలు వినిపిస్తాయి అనమాట. సడన్గా ఆగిపోతారు. ఏంటి అని చెప్పి ఆగిపోయి కొంచెం అలా దూరం కేసి చూస్తే అక్కడ చాలా దూరంగా ఒక 25-30 పులులు అనమాట. అక్కడ వాటి డెన్ అనమాట అది. అవి చూస్తూ ఉంటాయి అనమాట, ఆహారం కోసం చూస్తూ ఉంటాయి. అయితే అరే బలదేవుడు అంటాడు, బాబోయ్ అవి చూసావా ఎంత క్రూరంగా ఉన్నాయో, వాటికి గనక మనం దొరికామంటే ఆహారం అయిపోయినట్టే మనము. సో కాబట్టి వాటికి దొరకకుండా మనం జాగ్రత్త పడాలి, ఏం చేద్దాము అనుకుంటూ గుర్రాల మీద వెళ్తూ ఉంటే సరే నువ్వు శబ్దం చేయకు, ఈ గుర్రాల సౌండ్కి వాటికి వినిపిస్తాయి అని చెప్పి అనుకుంటూ మెల్లిగా స్లో చేస్తారనమాట గుర్రాలు. అయినా సరే అది మిడ్ నైట్ కదా, అర్ధరాత్రి అడవిలో ఏం శబ్దాలు ఏమి ఉండవు. ఏమన్నా అరిస్తే పక్షులు, నైట్ నాక్టర్నల్ బర్డ్స్ కానీ వైల్డ్ యానిమల్స్ కానీ ఏమన్నా నైట్ తిరిగేవి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఉంటే అవే వాటి అరుపులు తప్పించి ఇంకేం వినిపించవు కదా. ఈ గుర్రాలు లాంటివి వాటివి ఏం శబ్దాలు రావు. అవి ఏంటి శుభ్రంగా రెస్ట్ తీసుకొని తిన్నాయి కాబట్టి అంత దూరం చాలా ఫాస్ట్గా వెళ్ళగలిగాయి. ఇంకా మళ్ళీ అలసిపోతాయి కదా అవి కూడా. కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్తుంటా సరే ఆ శబ్దం అంత కామ్గా ఉన్నందున వాటికి వినిపించేసింది అనమాట. శబ్దం వినిపించి ఆ శబ్దం వస్తున్న వైపు చూడగానే వీళ్ళుగా అనిపిస్తారు, అయిపోయాము బలదేవా, మనం వసంత అయిపోయింది మన పని, మనం ఏదో చేయబోయి వెళ్ళి ఈ పుల్లల చేతిలో చిక్కుతున్నాం, మనము ఏం చేద్దాము అంటే ఏం చేస్తాము మనం అనేసి గుర్రం దిగిపోతాడు వసంతుడు. దిగిపోయి అదేంటి గుర్రం దిగిపోయావు అంటే నువ్వు దిగు చెప్తాను అని గుర్రాలను వదిలేస్తాడనమాట. అయితే అవి అప్పటికే ఫాలో అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి దూరం నుంచి. అవి దూరం నుంచి వస్తున్నాయి, మనం గబుక్కుని ఇక్కడ ఒక పెద్ద హ్యూజ్ మేడి చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు ఎక్కేసి గబగబా చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట. చాలా ఒక 15-20 ఫీట్ ఎక్కేస్తారనమాట ఇద్దరు ఎక్కేసి ఒక కొమ్మి మీద వసంతుడు, ఒక కొమ్మి మీద బలదేవుడు వెయిట్ చేస్తారు. ఇప్పుడు మన గుర్రాలని వదిలేద్దాము, అవి వాటిని చేసుకుంటూ వెళ్తాయి అని. అయితే ఈలోపు ఈ పులుల గుంపు లీడర్ ఒకటి ఉంటుంది అనమాట, ఫ్రంట్లో ఉంటుంది. అది ఒక ముసలిది, కొంచెం దాని చెవు కొద్దిగా ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది అనమాట. అది గమనించి అది ఇంకో 4 ఆ చెట్టు దగ్గర ఆగిపోయి మిగిలినవన్నీ గుర్రాలను చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. అయితే అది ఇలా పైకి చూస్తూ ఉంటాయి ఆ 4 పులులు. అయితే ఈ బలదేవుడు అనుకుంటాడు, బాబోయ్ ఇవి చాలా తెలివైనవిలాగా ఉన్నాయి, మనం వాటిని ట్రిక్ చేసామనుకున్నాము కానీ అవి మనల్ని చూసేసాయి. మిగిలిన సింహాలు ఏంటంటే అట్లీస్ట్ గుర్రాలన్నా దొరుకుతాయి అనుకుని వాటిని చేసుకుంటూ వెళ్తాయి అనమాట. అయితే వీళ్ళు అటు చూస్తూ ఉంటారనమాట, ఈ గుర్రాలు ఏం చేస్తున్నాయి, దొరికిపోయాయా పాపం, మన వాహనాలు వీటికి ఆహారం అయిపోయాయి అని బాధపడుతుంటే అవి ఏం చేస్తాయి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేక్, ఒక నది ఉంటుందన్నమాట, రివర్. అయితే అందులోకి దూకేస్తాయి అనమాట. దూకేసి గబగబా వెళ్ళిపోయి ఆ పక్కన పొదల్లోకి వెళ్ళిపోయి పారిపోతాయి గుర్రాలు. అయితే అప్పుడు అనుకుంటాడు, అమ్మయ్య ఇవి చాలా బాగానే తప్పించుకున్నాయి గుర్రాలు అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగా మిగిలిన సింహాలన్నీ కూడా, పులులన్నీ కూడా ఈ చెట్టు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. వచ్చి అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. అయితే బలదేవుడు ఏమో వాటిని రెచ్చగొడుతూ ఉంటాడు అనమాట. ఏమని, ఇగో నోరు లేని గుర్రాలే మీ నుంచి తప్పించుకున్నాయి, నోరుండి తెలివితేటలున్న మేము నీ నుంచి తప్పించుకోలేమా, నువ్వు అనవసరంగా మా వెనకాల పడకండి అని గట్టిగా గదమాయిస్తూ ఉంటాడు అనమాట. దానికి వాటికి భాష అర్థం అవ్వకపోయినా బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది కదా, వీడేదో రెచ్చగొడుతున్నాడని చాలా కోపం వచ్చి అవి అలా ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. అయితే అన్నిటికంటే లీడర్ ఉన్న పులి ఏం చేస్తుంది, చాలా బలవంతా కూడా తీసుకుని పైకి ఎగురుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ వరకే ఎగురుతుంది. ఎగిరేటప్పటికి ఇంకా కొద్దిలో ఉంటే బలదేవుడు కాలు అందేది,
కానీ గబుక్కున వసంతుడు ఇంకొంచెం పై కొమ్మకి లాగుతాడనమాట. లాగేటప్పటికి ఇద్దరు కలిసి పై కొమ్మకి వెళ్ళిపోయి, బాబోయ్ ఇవి చాలా కచ్చగా ఉన్నాయి, ఇప్పుడు ఎలాగా, నైట్ అంతా ఇక్కడే ఉండాలా మనం అని చెప్పి నైట్ అంతా వాటి మీదే పడుకుంటారనమాట. పడుకుంటే ఆ సింహాలు, ఆ పులులు కూడా వెళ్ళిపోవు. వీళ్ళు ఎప్పటికైనా కిందకి దిగకపోతారా, మాకు నా ఆహారం అవ్వకపోతాయా అని చెప్పి అక్కడే వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. రాత్రైనా ఇవేంటి పోవట్లేదు ఎలాగా అని చెప్పి వాటి మీద ఫలాలు వేస్తూ ఉంటాడనమాట. గురి చూసి కొడుతూ ఉంటే అవి కింద పడుతూ ఎగరబోతుంటాయి, ఇక అవి దెబ్బలు తగిలి కింద పడుతూ ఉంటాయి. ఇంకా అవి అనుకుంటాయి, సరే అలసిపోతాయి, అవి కూడా అలసిపోయి సరేలే ఇప్పుడు వీళ్ళని అటాక్ చేయకూడదు, వాళ్ళు దిగినప్పుడే మనం అటాక్ చేద్దాం అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు వీడు అనుకుంటూ ఉంటారనమాట వసంత బలదేవులు, అయ్యయ్యో వీటిని అనవసరంగా రెచ్చగొట్టావు నువ్వు, అవేమో కదలట్లేదు, మనం ఎలా దిగాలి ఇప్పుడు, అవి పక్కకు పోతే దిగుదాం అనుకున్నాము, ఏం చేయాలి అనుకుంటూ భయపడుతూ ఉంటారనమాట. చూస్తుండగా నైట్ అంతా దాటిపోయి మార్నింగ్ 4 o'clock అట్లా అవుతుందన్నమాట. ఆ నైట్ అంతా చెట్టు మీదే ఉంటారు వాళ్ళు. ఆ పళ్ళు పట్టుకొని రెడీగా వాటిని అటాక్ చేస్తే కొడదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అయితే అప్పుడు సడన్ గా వాళ్ళు ఒకటి నోటీస్ చేస్తారు, ఏంటంటే ఆ పులులన్నీ ఉన్నట్టుండి గబుక్కున లేచి భయంగా ఒకవైపు చూస్తూ ఉంటాయి అనమాట. అయితే వీళ్ళు అది రికగ్నైజ్ చేసి, ఓహో ఇదేంటిది, ఇప్పటి వరకు మనల్ని చాలా రౌద్రంగా చూసిన పులులు కూడా భయపడుతూ చూస్తున్నాయి, ఏముంది అటువైపు అని చెప్పి అటు తిరిగి చూస్తారు. అవి చూస్తున్న దిక్కు కేసు చూస్తారు అన్నమాట. చూడగానే ఇంకేముంది, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఒక 7.5 feet ఉన్న చాలా భయంకరంగా రాక్షసుల్లాగా ఉన్న మానవులు కాదు, అటు వైల్డ్ యానిమల్స్ కాదు, అలాంటి హ్యూమన్స్ వెళ్తూ ఉంటారు అనమాట. శబ్దాలు చేసుకుంటూ, బీట్స్ చేసుకుంటూ, హా 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 అని అరుచుకుంటూ గట్టిగా. అలాంటి క్రూరమైన వైల్డ్ యానిమల్స్ అయినా పులులకే భయం వేసిందంటే వీళ్ళు ఇంకెంత డేంజరస్ ఆలోచించండి మీరే. సో ఇవే మ్యాన్ ఈటర్స్ అంటాం కదా, అలాంటి నరమాంస భక్షకులు అనమాట వీళ్ళు. అడవి ట్రైబల్ పీపుల్ అనమాట, అడవి మనుషులు. సో వాళ్ళకి తెలీదు ఎవరిని తినచ్చు ఎవరిని తినకూడదు, ఇది మనిషి ఇది జంతువు అలా తెలీదు. ఉట్టి వాళ్ళ తెగ వరకు వాళ్ళకి తెలుసు అంతే. ఇంకెవరు కనిపించినా వాళ్ళను అటాక్ చేసి తినేస్తారనమాట. అయితే వీళ్ళు అనుకుంటారు, బాబోయ్ మనం వీటి నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఇవి వచ్చి పడ్డాయి. అవి ఏం చేస్తాయి, పులులు వెళ్ళిపోతాయి వాటిని చూసి, అమ్మో మమ్మల్ని కూడా చంపుకు తినేస్తారు వీళ్ళు, వీళ్ళ పని వీళ్ళు, తర్వాత చూద్దాంలే, దొరికితే మాకు దొరుకుతారు లేకపోతే వాళ్ళకి దొరుకుతారు, ఈ మనుషులు, మనం మాత్రం ఈ నరమాంస పక్షులకు ఆహారం అవ్వకూడదు అనుకుని ఆ పులులు పారిపోతాయి అనమాట. వాటి వెళ్ళగానే వీళ్ళు గబగబా చెట్టు దిగేసి, చెట్టు దిగరు, వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ మనుషులు, అదే ఆ నరమాంస భక్షకులు ఈ చెట్ల కిందే వచ్చి ఏదో మనిషి వాసనలాగా అనిపించి అంతా చూస్తుంటారు కానీ పైకి చూడరు అనమాట. వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తూ ఉంటారు, బాబోయ్ వీళ్ళు పైకి చూస్తారా ఏంటి అని భయపడుతూ ఉంటారనమాట. కానీ వాళ్ళు అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కాదు, బలశాలులే కానీ క్రూరమైన వాళ్ళే కానీ వాళ్ళకి తెలివితేటలు ఉండవన్నమాట. ఆ పైకి చూడాలని తెలియదు, అంతా చుట్టూరా చూసి అన్ని పొదల్లో అలా వెతుకుతారు కానీ ఎక్కడ ఏం కనిపించదు. సరే అని చెప్పి వాళ్ళకి ఏదో అనిపించి సరే డైరెక్షన్ మార్చి అట్లా నది వైపుకి వెళ్ళిపోతారనమాట. కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ పులులు వచ్చేలోపు మనం దిగి పారిపోవాలి, పద అని చెప్పి వసంత బలదేవులు ఏం చేస్తారు, చెట్లు దిగి మెల్లిగా వాళ్ళు కూడా ఆ నది వైపే పరిగెడుతూ ఉంటారు, గబగబా పరిగెడుతూ ఉంటారు అనమాట. పరిగెడుతూ ఒక్కసారిగా నీళ్ళలోకి దూకుతారనమాట. నీళ్ళలోకి దూకరు, నీళ్ళ వైపుకి వెళ్ళి ఆగుతారు. కరెక్ట్గా నీళ్ళ ఒడ్డుకి వెళ్ళి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళకు చాలా పెద్ద అరుపులు వినిపిస్తాయి అనమాట. చాలా హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు వేరే దిక్కులో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆగిపోతారు అనమాట. ఆగిపోయి ఎటువైపు నుంచి వస్తుంది అని చూస్తే ఆ నదికి అటువైపు నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వసంతుడికి ఆలోచనలో పడిపోతాడు, నేను కాబోయే యువరాజుని కదా, వాళ్ళని కాపాడాలా ఏంటి, లేదా మనల్ని మనం కాపాడుకోవాలా, ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇప్పుడు బలదేవుడు బుద్ధిశాలి కదా, వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు కాబోయే యువరాజురా వసంత, కాబట్టి నీ ప్రజల సుఖమే నీ సుఖము, ప్రజల సంతోషమే నీ సంతోషము, వాళ్ళ సేఫ్టీయే నీకు ఇంపార్టెంట్, కాబట్టి నేను నీ వెనకాలే ఉంటాను, ఏదైతే అదేది మనం వెళ్దాం పదా, ఆ అరుపులు ఎవరి నుంచి వచ్చాయో వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిద్దాం పదా అంటే, సరే నా మనసులో ఉన్న మాటే చెప్పావు, నేను కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను, నువ్వు ఈ లోపు నువ్వే చెప్పేశావు పదా, మనం ఒకరికి మంచి చేస్తే ఆ మంచి మనకే మరో విధంగా తిరిగి వస్తుంది, కాబట్టి ఆ అరుపు ఎటువైపు వచ్చిందో అటువైపే వెళ్దాం పదా అని స్నేహితులు ఇద్దరు నీళ్ళల్లోకి దూకేసి ఆ అరుపు వచ్చిన వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట, అటువైపు వెళ్ళబోతారు. సో అది వాళ్ళకి. మళ్ళీ మనము వచ్చే వారం కాదు, మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి, నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా పిల్లలు? అంటిల్ దెన్ బాయ్.